వాస్తవానికి బిగ్ మండే, బిగ్ ట్యూస్డే ఈ రెండింటికి లింక్ అయ్యి ఒక వ్యక్తి ఉన్నాడు. ఏంటి అంటే లిక్కర్కి సంబంధించి విజిల్ బ్లోయర్గా మారినానని చెప్పేసి చెప్తున్నటువంటి విజయసాయిరెడ్డి. అదేవిధంగా ఏదైతే తను రాజీనామా చేసిన రోజే నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశా, గుండెపోటు అని చెప్పి తను చెప్పాడు, తన ఫోన్ నుంచి ఇంకెవరు చెప్పారు అన్నట్టు ఒక చిన్న క్వశ్చన్ మార్క్ పెట్టి వచ్చేసాడు విజయసాయిరెడ్డి. వాస్తవానికి విజిల్ బ్లోయర్గా ఇక్కడ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా మారబోతున్నాడా? విజయసాయిరెడ్డి బయటకు వస్తే ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? అంటే విజయసాయిరెడ్డి ఆల్రెడీ చెప్పాడు, దానిపైన కూడా మాట్లాడాడు. వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కూడా అడిగారు. అక్కడ రిపోర్టర్స్ అడిగినప్పుడు ఏంటి మీరు గుండెపోటు అని ఎందుకు చెప్పారు అని అంటే, నాకేం తెలుసు, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, అవినాష్ రెడ్డి మరి అక్కడి నుంచి వచ్చిన సమాధానం గుండెపోటుని చెప్పింది. అంటే అవినాష్ రెడ్డి ఇంకొకళ్ళని అడిగి చెప్పాడా, అవినాష్ రెడ్డే గుండెపోటని చెప్పాడా, ఇంకా అవి రావాల్సినటువంటి అంశం. ఇప్పుడు రకరకాలుగా కట్టుకథలు చెప్పారు, బేతాళ కథలు చెప్పారు. దాంట్లో ఏది బెంగళూరు భూ లావాదేవీల హత్య అన్న, లేకపోతే ఆయన పైన అసలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, ఆయన ఒక స్త్రీ లోలుడుగా చిత్రించారు, వివాహేతర సంబంధాలు అంటగట్టారు. అసలు ఆయన సొంత మీడియాయే కదా, సొంత బాబాయే కదా. సాక్షి పత్రిక లేకపోతే సాక్షి ఛానల్ పైన వాళ్ళ అన్నయ్య ఫోటో ఉంటుంది, ఎవరిది, రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటుంది పైన. అలాంటిది మరి అందులో వాళ్ళ తమ్ముడు గురించి ఏం రాశారో సాక్షి పాఠకులందరూ చదివారు, ఆ ఛానల్ వీక్షకులందరూ చూశారు. నారాసుర రక్త చరిత్ర అని రాసి పారేశారు. మొన్న కూడా వేశారు ఏదో అట్లాంటిదే, మళ్ళీ ఫోటో వేసి క్రిమినల్ అదే ఫోటో క్యాబినెట్ క్రిమినల్ అసెంబ్లీ అని కూడా వేసిన. దీంట్లో ఒకటి క్రిమినల్స్పై కోర్టులు, దర్యాప్తు సంస్థలు సర్జికల్ స్ట్రైక్సా? ఇప్పుడు సోమవారం ఒక బాంబు, ఏది సిట్ ఛార్జ్షీట్ వస్తుందా రాదా, ఆ ఛార్జ్షీట్లో మరి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తారా లేదా? సిట్ ఏంటి, అంతకుముందు ఒక ఛార్జ్షీట్ వేసింది, తర్వాత అనుబంధ పత్రం వేసింది. అందులో మొదటి ఛార్జ్షీట్లోనే జగన్మోహన్ రెడ్డి పేరు అనేక సార్లు ప్రస్తావనకు వచ్చింది. రెండో ఛార్జ్షీట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం, సిఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్, మరి బాలాజీ గోవిందప్ప ఉన్నది. రేపు వేయబోయే ఛార్జ్షీట్లో మోహిత్ రెడ్డి, లేకపోతే భార్గవ్, ఇది సజ్జల భార్గవ్, లేకపోతే అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డికే పరిమితం అవుతారా? అసలు జగన్మోహన్ రెడ్డి పేరు రేపొద్దున వచ్చేస్తోందా? ఇది సోమవారం హైడ్రోజన్ బాంబా, మంగళవారం బాంబు గురించి మాట్లాడుతున్నారు మీరు. ఏది ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డిది ఏం జరుగుద్ది? ఏపీ క్రిమినల్స్పై దీన్ని ఎలా చూడాలి? సుప్రీంకోర్టు, హైకోర్టు, సిట్టు, సిబిఐ, ఈడీ సర్జికల్ స్ట్రైక్స్గా చూడాలా? మొత్తానికి నొటోరియస్ క్రిమినల్స్, ఏది కరడు గట్టిన నేరగాళ్ళంతా ఇవాళ కంగారెత్తిపోతున్నారా, బేజారెత్తుతున్నారా? ఏదైనా ఒకటి, నేచర్ ఈజ్ గ్రేట్. Please subscribe to Leo News for more videos.